UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము స్టాక్ మార్కెట్ గురించి చూద్దాము, అప్డేట్స్ చూసుకొని, అలాగే రేపు కూడా మార్కెట్ లో ఏం జరగబోతుంది దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనము డైలీ చార్ట్ లో నిఫ్టీ కనుక ఏవైనా చూసుకుంటే, ఏదైతే మనకు నిన్న ఒక ఇంపార్టెంట్ లెవెల్ అని మనం అనుకున్నామో, ఆల్మోస్ట్ ఆ లెవెల్ పైననే మార్కెట్ ఓపెన్ అవ్వడం జరిగింది. కానీ ఎక్కువ మొమెంటం ఇవాళ మనకు కనిపించలేదు. అక్కడనే మార్కెట్ సైడ్ వేస్ గా ఉండి కన్సాలిడేట్ చేస్తూ అక్కడనే మార్కెట్ కొద్దిగా కిందికి వచ్చి క్లోజ్ అవడం జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ బాగా సస్టైన్ చేసింది. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ పడాలి అనుకుంటే ఇక్కడ సస్టైన్ చేయకుండా డైరెక్ట్ గా అక్కడ నుంచి పెద్ద ఫాల్ అనేది చూసే అవకాశం మాత్రం ఉంది. కానీ ఇవాళ అక్కడ సస్టైన్ చేసింది, బాగా కన్సాలిడేషన్ జరిగింది. కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. రాబోయే రోజుల్లో మంచి మొమెంటం చూసే అవకాశాలు కూడా మనం ఇక్కడ అనుకోవచ్చు అనమాట. సో 5 minutes చార్ట్ లో ఇంకా క్లారిటీ కోసం చూసుకుంటే, మార్కెట్ మార్నింగ్ ఇక్కడ మనకు కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అక్కడనే మళ్ళీ కన్సల్టేషన్ జరిగింది. పూర్తిగా సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో కూడా ఎటువంటి మొమెంటం రాలేదు. ఓన్లీ ఎవరైతే ఆప్షన్ సెల్లర్స్ ఉంటారో, ఎవరైతే హెడ్జ్ చేస్తారో పొజిషన్స్ ని, వాళ్ళకి మాత్రం ఎంతో కొంత ప్రాఫిట్స్ వచ్చుంటాయి. కానీ ఆప్షన్ బయర్స్ కి మాత్రం ఇలాంటి మార్కెట్ లో ప్రాఫిట్స్ రావడం చాలా కష్టము. మనం ఇక్కడ చూసుకుంటే కూడా వచ్చిన కానీ ఏదో 5 points 10 points ప్రాఫిట్స్ వచ్చుంటాయి. కానీ పెద్దగా మొమెంటం ఏమి రాలేదు. కాబట్టి ఆల్మోస్ట్ ఇది ఒక నో ట్రేడ్ డే లాంటిది అనుకోవచ్చు. రేపు కూడా ఒకవేళ మార్కెట్ ఈ లైన్ దగ్గర కన్సాలిడేషన్ జరిగింది కాబట్టి ఒక మంచి న్యూస్ అనుకోవచ్చు. రేపు కూడా ఒక మార్కెట్ ఇక్కడనే ఫ్లాట్ గా ఓపెన్ అయింది అంటే, ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ కన్సాలిడేషన్ జరిగి ఈ జోన్ ని బ్రేక్ చేసి ఒక 1 to 2 hours సస్టైన్ చేసినట్టు తప్పకుండా ఇక్కడ నుంచి ఒక మంచి మొమెంటం వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది. అలానే ఒకవేళ మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ గనక ఓపెన్ అయింది అంటే, ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్ దగ్గర మళ్ళీ ఎలా అయితే కన్సాలిడేట్ చేసిందో, రేపు కూడా అలానే ఒకవేళ కన్సాలిడేషన్ జరిగితే మంచిది. దాని తర్వాత మనకు ఒక మంచి మొమెంటం వచ్చే అవకాశం మాత్రం ఉంది. ఇలా ఒక 1-2 days ఎంత మనకు కన్సల్టేషన్ జరిగితే అంత మార్కెట్ లో మొమెంటం అనేది స్ట్రాంగ్ గా వస్తుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే, ఈ లెవెల్ ని రెస్పెక్ట్ చేస్తూ ఎలా అయితే మనకు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సడన్ గా మళ్ళీ రికవర్ అయిందో, రేపు కూడా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే స్ట్రాంగ్ రికవరీ వస్తుంది. అంటే మనం ఒక బై పొజిషన్ అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి మార్కెట్ లో ఏంటంటే కొంచెం మనం కాషియస్ గా ట్రేడ్ చేయాలి. మన రిస్క్ రివార్డ్ రేషియోని మనం మెయింటైన్ చేస్తుండాలి. ప్రస్తుతానికి మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఎప్పుడు కూడా పెద్ద క్రాష్ వచ్చే ప్రమాదం అనేది ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ పెరగాలి అంటే మనకు ఎంత టైం పడుతుంది, కానీ పడాలి అంటే ఒకటే రోజులో కుప్పకూలిపోవచ్చు. 1000 points పడాలి అంటే ఒక్క బార్ లో ఓన్లీ ఒక 5 minutes క్యాండిల్ లో 5 minutes బార్ లో పడేస్తుంది. కానీ అదే 1000 points మళ్ళీ కవర్ చేయాలి అంటే 1 week 2 weeks టైం కూడా పడుతుంది. అందుకని చెప్పి చాలా కాషియస్ గా ఉండాలి. మీరు ఎప్పుడైనా ఒకవేళ ఆప్షన్స్ ట్రేడ్ చేసినట్లయితే హెడ్జ్ చేసి మరి ట్రేడ్ చేస్తే కాస్త మీకే బెనిఫిట్ ఉంటుంది. మీకు కాస్త ప్రాఫిట్స్ తక్కువ వచ్చినా కానీ మీ క్యాపిటల్ ఎప్పటికీ సేఫ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు మైండ్ లో పెట్టుకొని ఈ యొక్క ట్రేడింగ్ లోకి మీరు వస్తే కనుక ఇవన్నీ కూడా మైండ్ లో పెట్టుకొని చేస్తే మీరు ఎక్కువ టైం మార్కెట్ లో సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ మాత్రం ఉంటుంది. రేపు మార్కెట్ లో ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అలాగే ఇలాంటి స్టాక్ మార్కెట్ మీద ఇంకా ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి కింద కామెంట్ చేసి అది కూడా తెలియజేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.